హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నా చెట్లకి, మందారం చెట్లకి మందారాలు బాగా పూసేస్తున్నాయండి. బికాజ్ ఆఫ్ మనము ఇచ్చేటువంటి ద్రావణాలు, ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటుందో, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ మొక్కలకే కాబట్టి కొంచెం కెమికల్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదని చెప్పేసి నేను కొన్ని వీడియోస్లో షేర్ చేసుకుంటాను కదా. అలానే మంచిగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే, దానికి తగిన కేర్ తీసుకుంటే ఎటువంటి పెస్ట్ కానీ, ఇంకా ప్రాబ్లమ్స్, మన డ్రై లీవ్స్ అయిపోవడం కానీ, ఇంకా అంతేకాకుండా ఎండు తెగులు, మొత్తం కాడంతా ఎండుకుంటూ వస్తుంది. ఇంకా పూలు పూయకపోవడము, ఆకులు అనేవి పండుబారిపోయి రాలిపోవడము, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయకుండా ఉండగలుగుతాము. ఏదైనా కానీ మనకు ప్రాబ్లం వచ్చేదానికంటే ముందే మనం ప్రివెన్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా దానికి ఒకవేళ ప్రాబ్లం అటాక్ అయ్యే అవకాశమే ఉండదు. ఒకవేళ అయినా కానీ ఒక 2-3 సార్లు మనం ఏమైనా ఫంగిసైడ్, పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. పెస్ట్ అనేది ముందుగానే ప్రివెన్షన్గా ఉండాలి అనే నేను చెప్తాను. ప్రతి ఆకు, ప్రతి కొమ్మ కూడా చూసారా ఎంత గ్రీన్గా, బుషీగా ఉందో. ఇలా ఉండాలి అని అంటే మనం దానికి తగిన కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. స్పెషల్లీ 5 to 6 అవర్స్ దీనికి సన్లైట్ అనేది అవసరము. కానీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వేరే మొక్కల కింద పెట్టడం కానీ, మరి మీరు పెట్టట్లే కదా అని చెప్పి అడుగుతారేమో, నేను లైన్గా ఉన్నాయి కదా అని చెప్పేసి. నేను ఇవన్నీ కూడా మంచి టైం, మన సన్లైట్ టైంలో ఉన్నప్పుడు కొంచెం పక్కకి, నాకు రేకుల కిందకి కొంచెం షేడీ ఏరియా ఉంటుంది, దాని ప్లేస్లోకి నేనైతే ప్లేస్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకుంటాను అని చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా వీటికి కింద నుంచి హీట్ వస్తుంది, పైనుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటప్పుడు మనకి మొక్కలు అనేవి ఎండిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకా మనం వాటర్ పోయడమే కాకుండా దానికి ఇవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాము అని అంటే, కాల్షియం అనేది చాలా సప్లిమెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట దీనికి. ఇంకా అంతేకాకుండా ఫాస్ఫరస్, పొటాషియం, ఈ రెండు కూడా బ్లూమింగ్ అనేది ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ అనేది వేర్లు లోపలికి చొచ్చుకుపోవడానికి యూజ్ అవుతుంది. పొటాషియం అనేది బ్లూమింగ్ రావడానికి, మొగ్గలు బాగా పెట్టడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్పెషల్లీ సమ్మర్ సీజన్లో వచ్చేసి నైట్రోజన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పైనుంచి సమ్మర్కి వేడి అనేది ఉంటుంది, కింద నుంచి తాపం ఉంటుంది. వాటన్నిటి వల్ల ఆకులు అనేవి పండుబారిపోతాయి. ఇంకొక విషయం వస్తే, మనము ఎక్కువగా వాటర్ పోసినా ప్రాబ్లం అవుతుంది సన్లైట్లో. ఇంకా సమ్మర్ సీజన్లో తక్కువగా వాటరింగ్ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా పోయాలి. ఓవర్ వాటరింగ్ అయినా ప్రాబ్లమే, కొంచెం అండర్ వాటరింగ్ అయినా ప్రాబ్లమే. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇవి ఎప్పుడు పూసిన పూలు అనేవి అప్పుడు కోసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కొత్త చిగుర్లు రావడానికి కానీ, ఇంకా కొత్తగా మొగ్గలు వేయడానికి కానీ యూజ్ అవుతుంది. మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటుందో అది యూజ్ అవుతుంది అనమాట. లేదు అని అంటే మొక్కలు అనేవి అలాగే పూలతో ఉండిపోయాయి అనుకోండి, మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ అనేది పువ్వు దగ్గరికి వెళ్తుంది, కానీ కొత్త పువ్వు చిగురించడానికి ఉపయోగపడకుండా ఆల్రెడీ పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వుకే మళ్ళీ ఎనర్జీ వెళ్ళే వరకు ఏమవుతుంది, అది పండుబారిపోయి రాలిపోయేదే కదా, దానికి వేస్ట్ అయిపోతుంది అనమాట ఎనర్జీ. కాబట్టి ఎప్పుడు పూలు అప్పుడు కోసుకుంటూ ఉండాలి. చూసారా, నాకైతే చాలా పూలు అయితే అయ్యాయి, ఒక 25 ఫ్లవర్స్ దాకా అయ్యాయి. మరి మంచిగా ఈ సమ్మర్లో చెట్టంతా కూడా బుషీగా రావాలి, ఇంకా మంచిగా బ్లూమింగ్తో ఉండాలి. సమ్మర్ అని కాకుండా ఆకు అంతా గ్రీనరీగా ఉండాలి, ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకూడదు అని చెప్పేసి మనం అనుకుంటే మంచిగా ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో సాలిడ్ ఫెర్టిలైజర్ అనేవి మనం ఇవ్వచ్చు, కానీ వాటరింగ్ అనేది మంచిగా సఫిషియెంట్గా ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే ఏంటంటే, మనం కనుక జ్యూసులు తాగి అప్పటికప్పుడు డీహైడ్రేట్ నుంచి ఎలా కోలుకుంటామో, ఇవి కూడా అంతే. సాలిడ్ ఇస్తే అంతగా ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇన్స్టెంట్గా బూస్టప్ అవుతుంది అనమాట. కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడానికే ప్రిఫర్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 లీటర్స్ నాకు ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అయితే ఉంది. ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ యూజ్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అది మనము రోజు ఎలాగూ మనము అన్నం వండుకుంటాము, తింటాము. వాటిని పారబోసే కంటే ఇలా వాటర్ మనము స్టోర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఫెర్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఒక 2 లీటర్స్ నేనైతే యూస్ చేస్తాను. ఎప్పుడు నేను స్టోర్ చేసుకుంటాను, అదే మీకు చూపిస్తాను. స్పెషల్గా వీడియో కోసం అయితే నేనేమి చేయను. చూస్తున్నారు కదా, ఒక 2 లీటర్స్ వచ్చేసి నేను రైస్ వాటర్ అయితే తీసుకున్నాను, ఫెర్మెంటెడ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఒక 1 లీటర్ వచ్చేసి నేను ఆలు
మనం వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా, నేను ఒక 1/2 kg ఈ ఆలుని వాష్ చేసి తీసుకున్నటువంటి వాటర్ వచ్చేసి 1 లీటర్ అనమాట. మొత్తం 3 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను మన చాయ్ పొడి అయితే యూజ్ చేస్తున్నాను. ఏదైనా పర్వాలేదు, మనకి దీంట్లో రిచ్ ఇన్ నైట్రోజన్ ఉంటుంది. చెప్పాను కదా, మొక్కలకి నైట్రోజన్ అనేది స్పెషల్లీ ఎండాకాలంలో చాలా యూస్ఫుల్. నైట్రోజన్ వల్ల ఆకులు గ్రీన్గా ఉండడానికి, ఇంకా ఫోటోసింథసిస్ జరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లోనే పీల్ అవుట్ చేసిన 1/2 kg ఆలు ఉన్నాయి కదా, ఆ పీల్స్ని కూడా దీంట్లో యూజ్ చేశాను. దీంట్లో చాలా బాగా పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా మనం ఒక 1 డే అలానే పులియబెట్టేసి ఉంచాలి. దాని తర్వాత నెక్స్ట్ డే చూస్తున్నారు కదా, మన చాయ్ పొడి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి దానికి డికాషన్ అనేది వాటర్లో దిగిందనమాట. ఇంకా ఈ టీ మొత్తాన్ని నాకు ఒక 5 లీటర్స్ బకెట్, ఇది 2.5 లీటర్స్ నేను స్టోర్ చేసి చూపించాను కదా, దీనికి నేను డబుల్ క్వాంటిటీ చేస్తున్నాను. అంటే మొత్తం ఇంకొక 2.5 లీటర్స్ని వాటర్ని కలిపేసి ప్రతి మొక్కకి కూడా మనం పోసుకున్నాము అంటే చాలా చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. బ్లూమింగ్కి ప్రాబ్లం ఉండదు, ఆ మొక్క అంతా కూడా బుషీగా ఉంటుంది. నాకు మొన్న కామెంట్ వచ్చింది, మీ మొక్కలాగా బుషీగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి. ఇలానే ఏదో ఒకటి మనం వేస్ట్గా పారేసేటువంటి వాటితోనే మనం స్పెషల్గా ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఫెర్మెంట్ చేసి ఇచ్చాము అంటే మన మొక్కలు చాలా సూపర్గా ఉంటాయి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మరి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. మరి ఇలాగే వీడియోస్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. 2K వరకు తీసుకొచ్చారు. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.